ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ ఒక హై స్పిరిచువాలిటీ ఉందండి. ఒక స్పిరిచువల్ యూ బిలీవ్ ఇన్ అ ఫిలాసఫీ వే ఎవరూ స్థిరం కాదు, ఎవరు లైఫ్ లాంగ్ ఒక పొజిషన్లో ఉండరు. ఇవాళ ఉంటాం, రేపు పోతాం, రేపు పొద్దున్న నాకన్నా బెటర్గా డైరెక్ట్ చేసే వాళ్ళు రావచ్చు, అప్పుడు మీరు అందరు నన్ను మర్చిపోతారు. సో నేను తీసిన మంచి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఈ టైప్లో మీరు స్పిరిచువల్ గా నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను చెప్పగల అవకాశం ఉంది, మీరు నాకు ఇస్తున్నారు టీవీలో అది చేయగలని నేను చెప్పేస్తున్నాను. కానీ అది నేను 100% అంటే ఇప్పుడు తింటా బయట అది నేను ట్రై చేసుకుంటాను అనమాట. నేను అది ట్రై చేసుకుంటాను నేను బేసిక్గా. అంటే నేను ట్రై చేసుకుంటాను. నాట్ దట్ ఐఎమ్ లైక్ ఓవర్ కమ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. అది పాడుకునేదో నేను తృప్తి పడుతుంటాను. అది నిజమో కాదని ఎవడో చెప్పాలి, అంటే నువ్వు వేరే వాళ్ళు చెప్పాలి. అంటే యాజ్ మచ్ as పాసిబుల్ ఐ ట్రై టు లివ్ లైక్ దట్. కానీ అది నేను డబ్బా కొట్టుకోవడం కాదు. కానీ నేను జస్ట్ మీకు ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా, నేను అట్లాంటివి గుర్తు తెచ్చుకుంటాను. నాకు అవి మైండ్లో తిరుగుతూ ఉంటాయి నాకు బేసిక్గా. బట్ am I truly that, or am I truly like believe it, and am I truly అనేది అంటే దట్ హౌ ఐ లివ్ కాన్స్టెంట్లీ ఎలా చేస్తానని. నేను ఇప్పుడు సినిమాని అన్ని ఫ్లాప్ అయితే హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎవడో వచ్చేసాడు నేను అయిపోయానని అనుకుంటానని నేను చెప్పలేను. నేను ఆ స్టేట్కి అయితే రాలేదు. ఏ కంటెక్స్ట్ లో చెప్పానంటే, నేను ప్రజలకు చెప్తున్నప్పుడు ఈనేవాళ్ళు రేపొద్దున ఇండకపోవచ్చు అన్న ఆర్తితో పరిగెత్తున్నాను జనాలతో. అదైతే ఉంది. వాళ్ళు వినకపోవచ్చు, రేపొద్దున మీకు స్టేటస్ స్టేచర్ ఇది ఉండకపోవచ్చు. ఉండనప్పుడు మీరు ఎలా ఉండబోతున్నారు అది నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఐ బిలీవ్ ఇన్ రైటింగ్ అండ్ లైక్ ఐఎమ్ వెరీ ఐ థింక్ ఐఎమ్ వెరీ అన్నాను కానీ చాలా మటుకు కొంచెం కరెంట్ అండ్ అప్డేటెడ్ అండ్ ఐఎమ్ రియాక్టివ్ పర్సన్. సో నా కథలు చుట్టూ నుంచే వస్తాయి. బేసిక్ ఏదైనా ఇష్యూ కానీ ఏదైనా టక్ అని చూస్తే నాకు కథలు వస్తాయి. సో 2 ఏళ్ళు నాకు రాలేదంటే ఇప్పుడు రాలేదు. యాక్చువల్లీ చాలా మంది దే ప్రాబ్లీ వెబ్సైట్ నేను ఏమైపోయాడని. ఇట్స్ ఓకే, అంటే నాకు పెద్ద ఇదేం లేదు. ఐమ్ ట్రైంగ్ టు రీఇన్వెంట్. అంటే ఏంటి చెప్పాలి, ఏం చెప్పాలి అని ఆ దాంట్లో అది వస్తుంది గ్యాప్. కానీ ఆ గ్యాప్లో నేను ఏం చేశానంటే, నేను అస్సలు హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు నేను ఏమి సాడ్గా లేను. వేరే వాళ్ళు ఫీల్ అయినంత అయితే నేనే ఫీల్ అవ్వలేను. నా చక్కలో మా అమ్మాయికి నేను ప్రాబ్లీ ఐ వాజ్ క్లోజ్ టు మై కిడ్స్ మోర్. నా అమ్మాయికి మహాప్రస్థానం అని చెప్పాను. ఐమ్ లైక్ అది ఒకటి మాట్లాడే ముందు నేను మీకు కూడా చెప్పాలి. ఈ 2 ఏళ్ళకి మీరు అన్నారు కదా ఇప్పుడే ఏమైపోయాడు శేఖర్ అని ఎవరన్నా, నిజంగా మీ చెవిన పడలేదా అది? అంటే చాలా మంది రాస్తున్నారు వేరి శేఖర్ అంటే ఇప్పుడు మీరు ఫిదా అనౌన్స్ చేశారు. బట్ 2 yearsగా ఎవ్రీబడి సేయింగ్ ఏమైపోయారు, అనామిక దెబ్బ బాగా కొట్టేసింది, శేఖర్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రిపీట్ చేశారు అన్నారు. అండ్ అది నాకు మోస్ట్ ఇంకా నేను ఎవరైనా రేడియో సిటీ పెడితే డైరెక్టర్ పేర్లు నాది ఉండదు. అదా ఏదో వేరే అంటే డింగ్ డింగ్ అని పాట కట్టారు కదా. నేను నాకు చివుకుమంటే సరే చాలానే వచ్చినాయి కదా నాకు నవ్వేవాళ్ళు, నేను బాగానే డబ్బులు చేశాను, మంచి సినిమాలు తీశాను కదా అని అనిపిస్తుంది నాకు. అందులో నా పేరు లేదంటే నాకు మేబీ. అండ్ మా పిల్లలు నేను హ్యాపీ డేస్ అది తీసేటప్పటికి దే డింట్ ఈవెన్ నో దిస్ లైమ్ లైట్. సో సమ్వేర్ వాళ్ళ క్లాస్మేట్స్ ఎప్పుడు తీస్తాడరా అని అడుగుతుండొచ్చు, వాళ్ళు చెప్పలేకపోతున్నారేమో. సరే అది ఇవన్నీ నాకు అంటే దిస్ ఇస్ మోర్ దెన్ వాట్ ఎ డైలీ సాటిస్ఫాక్షన్. నేను నిద్ర హ్యాపీగా లేస్తాను, చదువుతాను. నాకు బాధ ఏమైనా అయ్యాడు ఇప్పుడు ఇంతమంది నక్సలైట్లు చచ్చిపోయారంటే నాకు అంటే నాకు అది ఇవాళ నాకు ఆ ఫీల్లో ఉంటాను బేసిక్గా. నేను తప్ప నేను సినిమా తీయట్లేదు అని అయితే నాకు అనిపించట్లేదు. ఇప్పుడు ఆ రోజు అలానే ఉంటుంది, ఏదో ఆ రోజు అలానే గడుస్తుంటుంది. ఇప్పుడు చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఏదో ఇన్స్పైర్ చేసి ఏదో రాస్తాను. కానీ వెన్ ఐ మేక్ ఐ నో ఇట్ విల్ జస్ట్ వైప్ అవుట్ ఎవ్రీథింగ్. అండ్ మళ్ళీ నేను అందరు అంటారని నాకు తెలుసు. నేను అలాంటి సినిమా తీస్తానని నాకు తెలుసు. బట్ ఎవరైతే ఇలా అంటున్నారో వాళ్ళ మాటలు విని ఎఫెక్ట్ అవ్వడం కాకపోవడం పక్కన పెట్టండి, కనీసం అందులో నిజం ఉంది, కొద్ది భాగం ఉంది అని అనుకుంటారా లేదా? అంటే మీరు మంచి సినిమాలు తీయలేదు, డెఫినెట్ గా నేను ఫీల్ కొంచెం ఎందుకు అవుతానంటే నాకు వాళ్ళు నా ఫ్యాన్స్. యాక్చువల్లీ ఫ్యాన్స్ అంటే నేను ఫ్యాన్ మీద ఇదేంటి దే జస్ట్ వాంట్ సమ్ గుడ్ వర్క్ ఫర్ మీ. సో అలాంటి వాళ్ళు నువ్వు లేట్ చేస్తున్నావు అంటారు. కానీ లేట్ నా చేతిలో లేదని నాకు చెప్పాలనిపిస్తుంది, అరాలనిపిస్తుంది. అంటే నేను ఏదో అవుతుంది కొన్నిసార్లు, నేను ఎవరో వెయిట్ చేస్తాను, ఎవరి కోసం చేస్తాను, లేకపోతే కథ రాదు, ఏదో ఈ కథ కాదనుకుంటాను, మళ్ళీ నాకు నేను భయం ఇది రిపీట్ చేస్తున్నాను అనుకుంటాను, కొత్తగా తీయాలనుకుంటాను. మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కొత్త వాళ్ళు వస్తున్నారు, ఏంటి చెక్ చేసుకోవాలి, ఇది అవుతుంది అది అవుతుంది, ఇవన్నీ చెక్ చేసుకుని అంతా ఓవర్కమ్ చేసి ఒక సినిమా ఇవ్వాలి. అవన్నీ ఫ్యాక్టర్స్ నడుస్తూ ఉంటాయి. సామాన్యంగా మనం కూడా పొద్దున్న లేస్తే అందరి ఇడ్లీ దోశ ఇడ్లీ సాంబార్ తింటాము, అదే తింటాం. అంతకంటే ఎవడేం బీకేది లేదు, ఎవడేం వెళ్ళేది లేదు. అందరు ఒకటే, అందరి బాధలు ఒకటే, అందరి ఈగోలు ఒకటే, అందరి భయాలు కూడా ఒకటే. సో అదే దీంతో ఉంటాను. నా బాధలు ఏంటంటే నేను ఐఎమ్ వర్కింగ్ అవుట్ లైక్ ఫర్ ఇన్స్పిరేషన్ సంథింగ్ దట్
బట్ ఈ ఫేజ్లో నాకు ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అబౌట్ మై దిస్ అంటే టీచింగ్ లైక్ బీయింగ్ బోర్ విత్ మై కిడ్స్ అండ్ ఆల్ అది నేను కొంచెం పీస్ఫుల్గా ఉన్నాను. సో సడన్గా వెన్ ఇట్ కమ్స్ ఇట్ విల్ జస్ట్ ఫిదా విల్ వైప్ అవుట్ ఎవ్రీథింగ్ అంటే జస్ట్ ఇట్లా వైప్ అవుట్ చేస్తుంది. జస్ట్ మార్క్ మై వర్డ్స్ అదంతే. అది నేను ప్రతిసారి చెప్తాను అప్పుడు హ్యాపీ డేస్ ఐ టోల్డ్ దిస్ స్టూడెంట్ ఫిల్మ్ ఇలాంటిది ఉండదని, లీడర్లో పొలిటికల్ సినిమాలు ఇలాంటిది ఉండదని చెప్పాను. ఫిదాలో రొమాంటిక్ సినిమాలో యుల్ సీ అనదర్ అరే అరే గ్రేట్ అంటారు. దిస్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, ఐ నో ఇట్ బిస్కస్. సో దట్ ఈస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. అది ఇన్ ద రోల్ వర్క్ చేస్తాం కాబట్టి యూ విల్ గెట్ దట్. సో ఐఎమ్ ఓకే అండ్ ఐఎమ్ కన్సర్న్ అబౌట్ దెమ్ దట్ ఇంకా సినిమా తీయలేకపోతున్నాను. కొన్ని రిపీటెడ్గా ఐ కీప్ చెకింగ్. ఎవరైనా నేను వెళ్తుంటే నేను గుర్తుపట్టలేదు అనుకో, మా అమ్మాయికి చెప్తుంటే అంటే నేను సినిమా తీయలేము వాళ్ళు గుర్తుపట్టలేదు అంటే ఇట్లాంటివి మర్చిపోతున్నారా అంటే అంటే జస్ట్ వాడు ఓవర్లుక్ కూడా చేయొచ్చు. కానీ నా ఈగో ఉంటుంది కదా, నా ఈగో ఉంటుంది కదా, గుర్తుపట్టాలనుకుంటాను. గుర్తుపట్టకపోతే అరే సినిమా తీయలేదేమో అనుకుంటాను. అంటే అసలు నాకు డైరెక్టర్ గారు గుర్తుపడమే ఎక్కువ. ఇవన్నీ అంటే మంచి అట్లా పెరుగుతుంటాయి కదా సంథింగ్ అట్లా అన్నట్టు. అట్లా ఎవరైనా అట్లా సంథింగ్ చాలా రోజులు అయింది మానేసారా అంటాడు. అది చాలా మానేసారా అని అంటాడు. ఇంకోటి కొంచెం పొలైట్గా హిందీకి వెళ్ళిపోయారా అంటాడు. కొంచెం పొలైట్గా అంటే హిందీకి వెళ్ళకూడదు సార్ అంటాడు. కొంతమందికి ఇష్టం ఉండదు కూడా సినిమాలు. వాళ్ళు కూడా ఉంటారు కదా ఏదో నడుస్తూ ఉంటాయి అనుకుంటారు, అదే ఫైట్లు గిట్లు పెట్టాలి అంటాడు. మా పిల్లలకి అయితే బ్రహ్మానందాన్ని పెట్టినాను అంటే బ్రహ్మానందాన్ని పెట్టగానే కామెడీ వస్తుందని వాళ్ళ ఆశ అనమాట. సో బ్రహ్మానందం అంటుంటారు వాడు. అంటే నా వల్ల కాదంటారు నేను. సో అదే వాళ్ళు మెల్లగా నేర్చుకుంటున్నారు. దే డోంట్ నో మై ఫిల్మ్స్ ఎట్. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ ఇప్పుడు రాజమౌళి లాంటి సినిమాలు వాళ్ళకి ఎంత హ్యాపీగా చూస్తారంటే నేను అది తీయలేకపోతానని ఉంటుంది కానీ నాకు రాదు అది బేసిక్గా అది అంతే అది. సో బట్ స్లోలీ ఐ వాంట్ దెమ్ టు సే దట్ ఇదేదో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అరే ఇదేదో తీసాడని టికెట్ల కోసం అడిగారు అనుకో ఫ్రెండ్స్, ఐ ఫీల్ గుడ్. ఆ టికెట్లు అడగడం కూడా బాగా అడిగేవారు, ఇప్పుడు అడగట్లేదు. చూద్దాం, నేను మామూలుగా వెళ్ళిపోతుంటా సినిమాకి. కానీ శేఖర్ గారు ఇంత ఆనెస్ట్గా ఇంత జెన్యున్గా ఒక ఓపెన్ ఫోరంలో మీరు ఎలా ఒప్పుకోగలుగుతున్నారు ఇవన్నీ? బిగ్ డీల్ కాదండి, అసలు బిగ్ డీలే కాదు. నాకు ఆటోగ్రాఫ్ ఇప్పుడు కూడా ఆటోగ్రాఫ్ మీరు ఫోటోలో ఆటోగ్రాఫ్లు ఇచ్చి అదే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా చాలా ఇస్తాను. నాట్ దట్ దే నో మీ యాక్చువల్లీ దేర్ ఈస్ అ వేవ్, దేర్ ఈస్ లైక్ ఐ కీప్ టెలింగ్ మై 20 lakh ఆడియన్స్ ఆర్ సంథింగ్ దే ఆర్ వెయిటింగ్ అండ్ ఫిదా విల్ హ్యావ్ అ ట్రెమెండస్ ఓపెనింగ్ ఆల్సో. ఐ నో దట్ ఆల్సో. అండ్ కానీ ఏంటంటే దిస్ ఇస్ లైఫ్ అంతే అంటే జస్ట్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ నాట్ సో. అండ్ నాకు ఇప్పుడు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వడం తీసుకుంటే నేను వర్త్ని ఎందుకురా నేను తీసుకున్నా అనిపిస్తుంది. అంటే ఐఎమ్ నాట్ సో అంటే అది ప్రేమతో తీసుకుంటున్నాడు. దెన్ ఐ రియలైజ్ ఓకే వాళ్ళ రోజు ఏదో సరే ఏదో ఎగ్జిబిషన్కో ఏదో లేకపోతే నెక్లెస్ రోడ్ తిరుగుతుంటారు. వాళ్ళు తిరిగేటప్పుడు ఒకటి శేఖర్ కమలోడు ఒకటి దొరికాడు, వాళ్ళ ఇంట్లో వెళ్ళి చెప్పుకుంటారు. అది జస్ట్ ఆ చిన్న హ్యాపీనెస్ ఉంటుందేమో అని నౌ ఐఎమ్ రికన్సైల్డ్. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఈవెన్ ఎలిజిబుల్ టు జస్ట్ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు, ఎందుకు ఫోటో పెట్టుకుంటారు ఏంటి అని నాకైతే నేను అనుకోను. కాకపోతే వాళ్ళకి ఆ వాక్లో అపార్ట్ ఫ్రమ్ ట్యాంక్ బండ్ చూసి ఏదో పాప్కార్న్ తిని ఏదో తిన్న దాంట్లో అరే ఇవాళ శేఖర్ కమల్ చూసారని ఒక కాన్వర్జేషన్ పాయింట్ ఉంటుంది. అంతకుమించి నాకు ఐ డోంట్ థింక్ అంతకుమించి నేనేమన్నా వాళ్ళు ఏమన్నా నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే నేనేమన్నా కాలేజీలో మంచి మాటలు ఏమని చెప్తుంటాను, ఏదైనా మంచి మాటలు నేను అనుకుంటాను. అవేమన్నా ఇంటే నేను హ్యాపీ. యాక్చువల్లీ ఇన్నేమన్నా ఎక్కడైనా తగులితే హ్యాపీ. నిర్భయ తర్వాత అలాంటి చాలా కాలేజీకి వెళ్ళి చెప్తా పోయాను అలాంటి ఏమైనా ఎదిగితే ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ. కానీ దట్ ఆల్మోస్ట్ లైక్ మై థాట్ అనమాట, మై కంప్లీట్ థాట్ అండ్ వాట్ విజువల్ థింకింగ్ అంటారు, వాట్ రీడర్ షుడ్ బి అని చాలా ఐ ఫీల్ ఇట్స్ అ నియర్ పర్ఫెక్ట్ ఫిలిం. ఆ టైంలో ఐ థాట్ ప్రాబ్లీ అంటే నేను అనుకున్నంత నేను తీసేటప్పుడు నేనైతే ఐ థాట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి డీప్ అంటే లైక్ ట్రెమర్స్ క్రియేట్ చేస్తుందేమో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైకింగ్ అండ్ ఆల్. బట్ didn't do that ట్రెమర్స్ అండ్ ఆల్. ఐ డిడ్ వెల్ ఇన్ మై బుక్స్. అంటే లాస్ట్ టైమ్స్లో మనీ రికవరీ అదంతా చేసేసింది కానీ అండ్ రానాకి పేరు రావడం అదంతా పర్ఫెక్ట్